హలో! మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనిపించిందండి. ఒకవేళ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లో మీ గతానికి, మీ పాస్ట్‌కి లెటర్ రాయాలి అనుకుంటే ఏం రాస్తారు? ఒకసారి ఆలోచించండి. ఫాలోయింగ్ కొన్ని టిప్స్ చెప్పాలనుకున్నాను. జర్నలింగ్ స్టార్ట్ చేయమన్నాను కదా! ఒక చిన్న బుక్‌లో మీరేమనుకుంటున్నారో రాయమన్నాను కదా! అలా మీరు రాస్తూ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. ఒకవేళ ప్రయత్నించకపోతే ప్రయత్నించి చూడండి. ఆ బుక్‌ని మీకు విజిబుల్‌గా పెట్టుకోండి. సో దట్ రోజు రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థర్డ్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటి అనంటే, మీరున్న ఎమోషన్స్‌లో, మీరున్న పరిస్థితుల్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వీడియోస్ మాత్రమే చూడండి. అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మనుషుల మధ్యలో మాత్రమే ఉండండి. మీకు ఎవరి నుంచైతే ప్రేమ దొరుకుతుంది, ఎవరి నుంచైతే గౌరవం దొరుకుతుంది అనుకున్న వారి దగ్గర మాత్రమే ఉండండి. ఎందుకు అనంటే ఆల్రెడీ మీరున్న పొజిషన్‌కి ఆల్రెడీ కృంగిపోయి ఉంటారు. మీకున్న కొంచెం స్ట్రెంత్ కూడా తగ్గిపోకుండా ఉండాలి అనంటే మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళ దగ్గర మాత్రమే ఉండండి. అలాంటి వీడియోస్‌కి మాత్రమే. అంటే అక్కడ ఏమవుతుంది అనంటే మీ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మీరు ఏం సెర్చ్ చేస్తున్నారనేది మీ నాలెడ్జ్, మీ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి పెరగడానికి ఉపయోగపడుతుంది. నచ్చితే ఒకసారి పాటించి చూడండి. ఇక్కడ నా కౌన్సిలింగ్ సెషన్స్ ఫాలోయింగ్‌గా ఇందులో ఎలా ఉంటాయో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనిపించిందండి. సో దట్ అనేక మందికి హెల్ప్ అవుతుంది. ఒక 4-6 వీక్ సెషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వీక్‌లో మీరు ఇయర్స్ టుగెదర్ దాచుకున్న ఎమోషన్స్ అన్నింటిని కూడా కక్కేయొచ్చు. ఆ తర్వాత ఆ 1 వీక్ అంతా కూడా కొన్ని సెషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ అనేవి సప్రెస్ అయిపోతాయి. కామ్ డౌన్ అయిపోతారు. సెకండ్ వీక్‌లో మీ సెల్ఫ్ వర్త్‌ని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. థర్డ్ వీక్‌లో వర్క్‌షీట్స్ ఉంటాయి. అండ్ ఎలా చేస్తే బావుంటుందనేవి మీకు ఫాలో అప్ యాక్టివిటీస్ ఉంటాయి. కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అండ్ మీ ఇన్నర్ చైల్డ్‌ని ఎలా మీరు స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ థర్డ్ వీక్‌లో సెల్ఫ్ రీగెయిన్ అయిన తర్వాత మీ కాన్వర్జేషన్స్ మీ ఇంట్లో, ఎందుకంటే చాలామంది ఆ మాటనే కటువుగా ఉంటుంది. అప్పుడు హస్బెండ్‌కి ఉన్న ఉత్సాహం అవన్నీ కూడా ఎందుకొచ్చానురా బాబాయ్ అన్నట్టుగా ఉంటుందనమాట. సో, మీరు కాన్వర్జేషన్స్‌ని ఎలా చాలా కామ్‌గా, చాలా జెంటిల్‌గా, ఏ బ్లేమ్ గేమ్ లేకుండా ఎలా చేయొచ్చు అనేది నేర్చుకుంటారు. ఫోర్త్ వీక్‌లో ఫాలో అప్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇక్కడితో వదిలేస్తామా అంటే లేదండి. ఫాలో అప్‌గా మీరు 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 మార్పు కోరుకున్నన్ని రోజులు మీకు కంటిన్యూయస్ ఫాలో అప్ అనేది ఉంటుందనమాట. వేరే వాళ్ళకి నాకు తేడా ఏంటి అనంటే బ్యాక్ బోన్‌గా ఉండి మిమ్మల్ని పుష్ చేస్తూ మీరు అనుకున్న ఫ్రూట్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తానండి. అండ్ లాస్ట్‌లో ఒక మాట చెప్పాలనుకున్నాను. కౌన్సిలింగ్స్ లేదా గైడెడ్ కౌన్సిలింగ్స్ అంటే మీరేదో పిచ్చోళ్ళు అయిపోయారని కాదండి. గుర్తుపెట్టుకోండి ఆ మాట. ఎందుకు అనంటే మెంటల్‌గా చాలా వీక్ అయిపోయి అసలు ఈ లోకంలోనే లేనట్టుగా ఉన్న వాళ్ళకి సైకియాట్రిస్ట్ అవసరం ఉంటుందండి. సో, ఇక్కడ మీరు మీ లైఫ్‌ని చాలా సార్లు ప్రయత్నించినా కూడా ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటే గనక ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సెషన్స్ అనమాట. తీసుకోవడంలో తప్పు లేదు.